ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 41వ వచనము. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చునట్లుగా ధ్వని పుట్టుచున్నది. ప్రేమిన్ వల్లరా, మరి దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తాడు. ఎన్నో అద్భుతాలు మానవ జీవితంలో చేస్తూ ఉంటాడు. ఈ రోజున ఆకాశము నుండి మంచు కురవాలన్నా, ఆకాశము నుండి వర్షము కురవాలన్నా మనిషి కురిపించలేడు. అది దేవుని యొక్క సృష్టే. దేవుడు మనిషికి చేస్తున్న గొప్ప సహాయమేనండి. ప్రేమైన వల్లరా, 3.5 సంవత్సరాలుగా వర్షము లేని కాలము. మరి అటువంటి పరిస్థితుల్లో గొప్ప దైవజనుడైన ఏలియా ప్రార్థన చేస్తున్నాడు. ప్రేమైన వల్లరా, మరి ఆ యొక్క ప్రార్థన, ఆ వర్షం యొక్క ధ్వని వినటానికి, ఆ శబ్దాన్ని వినటానికి ప్రేమైన వల్లరా, ఆ యొక్క ఏలియా విశ్వాసము ఎంతగా ఉన్నదంటే అంత గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడు. చూడండి, విస్తారమైన వర్షం యొక్క ధ్వని పుట్టుచున్నది అన్నాడు. అంటే మేఘాలు రాకమునిపే భారీ వర్షం యొక్క శబ్దాన్ని ఏలియా వినగలుగుతున్నాడు. అంటే ఏలియా విశ్వాసము అంత బలంగా ఉంది. ఈరోజున దేవుని యొక్క అద్భుతమైన సహాయము ఆనాడు వర్షము ద్వారా ఎంతోమంది ప్రజలు దేవుని సహాయాన్ని చూడగలిగారు. ఈరోజున దేవునితో మనము విశ్వాసము కలిగి, ప్రార్థన కలిగి, దేవునితో కలిసి అన్యోన్యతగా ఉన్నప్పుడు ప్రేమైన వల్లరా, దేవుని శక్తి కావచ్చు, దేవుని సహాయము కావచ్చు, ప్రతి ఒక్కరి జీవితంలో కలుగుతుంది. దేవుని అద్భుతమైన సహాయాన్ని చూడగలుగుతాం. కావున విశ్వాసముతో ఉండాలి. ఆనాడు ఏలియా విశ్వాసంతో దేవుని యొక్క అద్భుతమైన సహాయము కోసము ఎదురు చూచాడు. ప్రేమైన వల్లరా, అలాగే ప్రతి ఒక్కరూ కూడా మరి వినయముగా, విధేయతతో, మరి దేవుని యందలి విశ్వాసముతో ప్రార్థించినప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతమైన సహాయాలు చేస్తాడు. ఎందుకంటే చేయటానికి ఆయన శక్తిమంతుడండి. ఏలియా నమ్మాడంతే. నమ్మి ఆహాబుతో చెప్తాడు, నీవు భోజనాన్ని సిద్ధపరచు, వర్షము ధ్వని నేను వినగలుగుతున్నాను. ప్రేమైన వర్లరా, మరి అటువంటి విశ్వాసాన్ని ప్రతి ఒక్కరము కలిగి ఉందాం. అటువంటి ప్రార్థనా జీవితాన్ని ప్రతి ఒక్కరము కూడా కలిగి ఉందాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.